హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. ఏపీలో కూటమి ప్రభుత్వ పెన్షన్ల పంపిణీ నిర్వహణ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దాదాపుగా 4.50 లక్షల మందికి నోటీసులు అనేది కూడా జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి వీరందరికీ కూడా పెన్షన్ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వెంటనే కూడా ఇలా చేస్తే వారు మరలా తిరిగి పింఛన్ అనేది కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది, లేదా పూర్తిగా అయితే రద్దు చేస్తారు. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల మొత్తాన్ని పెంచి ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దే పంపిణీ చేస్తుంది కూటమి ప్రభుత్వం. తాజాగా పెన్షన్ల అర్హుల జాబితాలపైన క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వం సమాచారం సేకరించింది. అందులో పలువురు అనర్హులు దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఈ అంశంపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల కోత కొనసాగింపు పైన స్పష్టత అయితే ఇచ్చింది. ఏపీలో దివ్యాంగ పెన్షన్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వం పైన విమర్శలు అయితే చేస్తున్నాయి. దీనిపైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. గత కొన్ని రోజులుగా 4,50,000 పెన్షన్లు తొలగించారని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని చెప్పారు. 65 లక్షల పెన్షన్ను ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తుందని వివరించారు. వృద్ధాప్యంలో ఉన్న భర్త చనిపోతే భార్యకు కూడా పెన్షన్ ఇస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. దివ్యాంగుల పెన్షన్లో నకిలీ సర్టిఫికెట్లు కలిగిన గత ప్రభుత్వంలో నమోదయ్యాయని పేర్కొన్నారు. వీటిపైన 9 నెలలుగా పరిశీలన జరుగుతుందని అయితే చెప్పారు. ఆరోగ్య కారణాలతో ఇస్తున్న ప్రతి పెన్షన్ను పరిశీలన చేశామని మంత్రి శ్రీనివాస్ వివరించారు. మొత్తంగా 7,95,000 పెన్షన్లు వెరిఫికేషన్ జరిగిందని చెప్పారు. 20,000 మంది డిసేబుల్లో అనర్హత ఉన్నవారిని వృద్ధాప్యం పెన్షన్లో కన్వర్ట్ చేస్తుందని అయితే వెల్లడించారు. ఇక దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్న వారిలో 80,000 మందికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. వీరు తగిన సర్టిఫికెట్ ఇస్తే వారికి పెన్షన్ కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. అనర్హులు ఉంటే పెన్షన్లు రావని మంత్రి తేల్చి చెప్పారు. అర్హులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశమనైతే స్పష్టం చేశారు. దివ్యాంగుల పెన్షన్లో నకిలీ సర్టిఫికేట్స్తో గత ప్రభుత్వం నమోదు అయ్యాయని వివరించారు. ఇప్పటికే పెన్షనర్ల అర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించామనైతే నిర్ణయించారు. అనర్హులు కోరితే తిరిగి పరిశీలన చేయాలనైతే తెలపడం జరిగింది. ఇక ఖచ్చితంగా ఈ యొక్క పరిశీలనను నిర్ణయాన్ని అనేది కూడా కోరితే ఖచ్చితంగా అనర్హులుగా ఉన్నటువంటి వారు తగిన సర్టిఫికెట్స్ ఇస్తే వారికి పెన్షన్ కొనసాగుతుందని అయితే మంత్రి తెలపడం జరిపింది. ఇక ఖచ్చితంగా ప్రతి పెన్షన్దారులు ఏమైనా మీరు అనర్హులుగా మీకు ఒకవేళ నోటిఫికేషన్ అనేది కూడా మీకు నోటిఫికేషన్ అనేది కూడా ఇచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా వెంటనే కూడా తగిన పత్రాలు మీరు సచివాలయంలో కానీ గ్రామ వార్డు సచివాలయంలో మీరు సమర్పించారంటే మీకు తిరిగి మరలా పింఛన్ అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. వెంటనే కూడా మీకు ఏమైనా అర్హుల జాబితాను మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ కేంద్రాల్లో పెట్టడం జరిగింది. వెంటనే కూడా మీరు లిస్టులో పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా లేనట్లయితే తగిన పత్రాలు ఇచ్చినట్లయితే ఈ నెల నుంచినే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి పింఛన్ అనేది కూడా మరలా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.